ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన, బీజేపీ ప్రాణాలు ఒడ్డొదిలి కష్టపడి 35 రోజుల నుంచి నిరంతరం రాత్రి పగలనకుండా భారీ పర్సంటేజ్ వచ్చేలాగా పోలింగ్కి మరి ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అందరికీ కూడా, అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ కుటుంబానికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఉదయం 6:30 నుంచే లైన్లో ఉండి ఈ దుష్ట పరిపాలన తరిమి కొట్టాలి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిని గెలిపించాలన్న ఒక ఆలోచనకి, నిర్ణయానికి వచ్చేసాయి. నిన్న ఓటింగ్ సరళి, ప్రజల్లో ఉత్సాహం చూస్తే రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పునాదుల నుంచి బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ బలాన్నంతా మొత్తం జనసేన పార్టీకి ఎక్కడా కూడా ఇంచు కూడా వదలకుండా, ఒక ఓటు కూడా వదలకుండా ట్రాన్స్ఫర్ చేయడం అన్ని కులాల నుంచి కూడా. మరి ఈ యొక్క ప్రాసెస్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినా సరే పార్టీ కమిట్మెంట్కి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి, నాతో 20 సంవత్సరాలు ప్రయాణిస్తున్న నా యొక్క మాటకి విలువనిచ్చి, ఎక్కడా కూడా ఇంత తప్పు కూడా ఎక్కడా లేకుండా, ఒకరితో ప్రశ్నించుకునే విధంగా లేకుండా సిన్సియర్గా ఇచ్చిన పనిని బ్రహ్మాండంగా 100% నాయకులు, కార్యకర్తలు చేసినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మరి ఆయన కూడా సుమారు దగ్గర 39 గ్రామాలు, 2 టౌన్లు, అంటే 50 మున్సిపల్ వార్డులు మరి ఆయన పర్యటన చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్న సమయం ఉన్నా సరే, ఆయన పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించాలన్న ఆలోచన ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిడి వలన మిగిలిన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మిగిలిన గ్రామాలకి రాలేకపోయారు. వాటికి కూడా త్వరలోనే రిజల్ట్స్ వచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన ఉమ్మడి కూటమి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది రకరకాల నటనలు చేశారు, యాక్షన్లు చేశారు. ఇక్కడ 5 ఏళ్ళు లేకపోయినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. కరోనాలో ఇక్కడ లేనే లేదు ఆవిడ, నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. ప్రజలు కూడా అన్ని అబద్ధాలు గమనించారు, అన్ని నటనలు గమనించారు. ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి ఆల్రెడీ చెప్పేశారు, నిన్న చెప్పేశారు. చాలా చోట్ల బూతుల్లోకి కానీ, గ్రామాల్లోకి కానీ అక్కడనే గీతక్క గారిని రానిలేదు. మరి ఇవన్నీ కూడా ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు. చేసిన పొరపాట్లు ఏంటో ముఖ కవలికల్లో అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనా మనం 20 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజలకే మరి ఆసటగా అండగా నిలిచాం. పిలిస్తే 10 నిమిషాల్లో ప్రజల వద్ద ఉన్నాం. అందరు నాయకులు నాతో పాటుగా రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏది అవసరం వచ్చినా, ఎవరికి ఏది కష్టం వచ్చినా నిరంతరం వర్మ మరియు మా నాయకులందరూ కూడా అందుబాటులోనే అండగానే ఉంటారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, నిన్న చక్కగా సహకరించిన ప్రజలకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, జనసేన పార్టీ కుటుంబానికి, బీజేపీ కూటమి కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.